ఈ నిన్నటి నుంచి కూడా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం సామాన్యుడు దాన్ని ఫేస్ చేయక తప్పదు. సో మా ప్రతినిధి నరసింహ ఉన్నారు, విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. నరసింహ, నిన్న అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు, ఏదైతే గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంట్లో కూడా పొయ్యి వెలగాల్సిందే, లేకపోతే నడవదు. సో దీనిపైన ప్రజల అభిప్రాయం అంటే ఇవాళ సప్లై అవుతూ ఉండొచ్చు, వాళ్ళకి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా దీనికి సంబంధించి? డీలర్స్ ఏం చెప్తున్నారు? సామాన్యులతో మీరు ఏమైనా మాట్లాడారా? మీ దగ్గర ఉన్న సమాచారం ఒకసారి చెప్పండి. ఇరాన్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ భారత్ గ్యాస్ పై పడింది. ప్రస్తుతం కమర్షియల్ పైన ఆంక్షలు విధిస్తూ డొమెస్టిక్ మాత్రమే వాడాలంటూ కూడా ఇప్పటికే ఆ సంస్థలు కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎఫెక్ట్ దాదాపు ఏదైతే నిన్నటి నుంచి రాత్రి నుంచి కూడా మరింత పెరిగాయి. డొమెస్టిక్ దాదాపు 60 రూపాయలు పెరిగింది, అటు కమర్షియల్కి సంబంధించి 120 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి కూడా పెరిగిన నేపథ్యంలో అటు వినియోగదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిరుద్యోగులకు సంబంధించి ప్రస్తుతం ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా చిరు వ్యాపారులు ఇప్పటికే కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే యుద్ధం ఎఫెక్ట్ భారత్పై పడదు అనుకున్నారు, కానీ నిన్నటి నుంచి కూడా ఎఫెక్ట్ పెరిగింది. ఒకవైపు కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే దీనికి సంబంధించి ప్రజెంట్ LOCL, BPCL మరియు HPCL లభ్యమవుతుంది. LPGని కూడా కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో దీని ఎఫెక్ట్ ఒక్కొక్కటిగా ప్రస్తుతం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం LPG దిగుమతుల్లో కూడా అంతరాయం ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి ప్రతి కుటుంబానికి నిరాటంక LPG సరఫరా నిర్ధారించేందుకు కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంటున్న భాగంగా కూడా ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా ఏదైతే అటు ప్రస్తుతం అయితే గ్యాస్ సిలిండర్ల ధరలు అయితే పెరుగుతున్నాయి. నిన్న దాదాపు 60 రూపాయలు అటు ఇవాళ పెరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న డొమెస్టిక్ 876 రూపాయలు ఉంది, ఇవాళ 935 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 60 రూపాయలు పెరిగింది. అదేవిధంగా కమర్షియల్ ప్రస్తుతం 2035 రూపాయలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. నిన్న 1900 చిల్లర ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీటన్నిటికీ సంబంధించి కూడా కేంద్రం ఒకవైపు ముందస్తు చర్యల భాగంగా కూడా కమర్షియల్పై ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే డొమెస్టిక్, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా పొయ్యి వెలగాలంటే ఖచ్చితంగా డొమెస్టిక్ను వాడతారు. చిరు వ్యాపారులు మొత్తం కూడా అటు కమర్షియల్ వ్యాపార సంస్థలు మొత్తం కూడా కమర్షియల్ వైపు వెళ్తారు. కానీ ఒక్కసారిగా కూడా నిన్న అర్ధరాత్రి నుంచి అటు ధరలు పెరిగిన నేపథ్యంలో, గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కొంత కలవరపాటుకు గురవుతుంది. ఎందుకంటే యుద్ధం ఎఫెక్ట్ మరింత తీవ్రతమైతే కనుక ఎటువంటి పరిస్థితి ఉంటుందా అన్న నేపథ్యంలో కూడా చూడొచ్చు. ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా అటు వినియోగదారులు కూడా ఒక్కొక్కరు గ్యాస్ బుక్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎందుకంటే నరసింహ అక్కడ బుకింగ్ చేసే స్టాఫ్ కూడా ఉన్నారు, మనం చూస్తున్నాం. బుకింగ్ చేసే వాళ్ళందరూ కూడా మహిళలే. దీనిపైన వాళ్ళ అభిప్రాయం ఏంటి? ప్రతి ఇంటి మీద 60 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. అలాగే బుకింగ్ సమయం కూడా ఇప్పుడు పెంచారు. డబుల్ సిలిండర్ ఉంటే 30 డేస్, 35 డేస్, సింగిల్ సిలిండర్ ఉంటే 21 డేస్కి ఇయ్యమని చెప్పి కేంద్రం నుంచి, డీలర్స్ నుంచి ప్రత్యేకంగా వాళ్ళు ఇంపార్టెన్స్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా పొయ్యి వెలగాలి మీరు అన్నట్టుగా. సో దానికి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి తెలుసా లోపల? ఒకసారి వాళ్ళతో ఒకసారి మాట్లాడించండి. అంటే ప్రస్తుతం వీరంతా కూడా ఏదైతే కొంత గైడ్లైన్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు మహిళలు కూడా ఏదైతే ఒక్కసారిగా ధరలు పెరిగాయన్న నేపథ్యంలో కూడా మొత్తం ఒక్కొక్కరిగా అటు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. బుకింగ్ చేసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి, ఎందుకంటే యుద్ధం మరింత తీవ్రత అవుతే కనుక ఖచ్చితంగా మరింత ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ముందుగానే గ్యాస్ బుక్ చేసుకునేందుకు తరలి వస్తుంది. ఎందుకంటే 60 రూపాయలు డొమెస్టిక్ మీద, కమర్షియల్ పైన 120 రూపాయలు పెరిగిందంటే ఒక్కసారిగా అంత ఆషామాషిగా కాదంటూ కూడా ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. ఇంకా తీవ్రతరం అయితే కనుక మరింత ఎఫెక్టివ్గా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. మా గ్యాస్ బుక్ చేసుకునేందుకు వచ్చారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చేపల మార్కెట్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసి నెల అయింది. ఇప్పుడు అదే KYC ఏదో చేయించమన్నారు కదా, దానికోసం. అంటే ఎంత ఉందని చెప్తున్నారా? అంటే గ్యాస్ బండ మొత్తం ఏం చెప్పలేదండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే సమాచారం అందుకొని వస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి ప్రస్తుతం అంటే ప్రస్తుతం ఎంత ఉందా గ్యాస్ బండ మొత్తం అమౌంట్ రేట్? అంటే 935 ఉన్నారు ఈ నెల రేట్. అంటే నిన్న ఎంత ఉంది? 875 50 పైసలు. కమర్షియల్ బండకు సంబంధించి ఎంత ఉంది సిలిండర్? 1921.5 మొన్నటి వరకు. ఇవాళ మటుకు 2021 2035 ఉన్నారు. అంటే ఒకవైపు కేంద్రం సూచనలు జారీ చేసింది, ఏదైతే కమర్షియల్ బండ్లకు సంబంధించి, సిలిండర్లకు సంబంధించి ఏదైతే కొన్ని సూచనలు కూడా చేసింది, ఆ గైడ్లైన్స్ ఏ విధంగా? ఇంకా అంటే 25 డేస్, నిన్నటి దాకా 21 డేస్ పెట్టారండి డెరివేటివ్ బుకింగ్. ఈరోజు వచ్చి 25 డేస్ పెట్టారు. అంటే డొమెస్టిక్ కూడా అదే విధంగా ఉంటుంది. డొమెస్టిక్ సార్. కమర్షియల్ అంటే ఇక
వస్తే ఇస్తాము, లేదంటే ఇక మేము చేయండి. అంటే చిరు వ్యాపారులు చాలా మంది కూడా అటు కమర్షియల్ ఇప్పుడు కమర్షియల్ మరి పైనుంచి వస్తే మేము సప్లై చేయగలం కానీ లేకపోతే మేము చేయలేం కదా. అంటే ఎంత బుకింగ్స్ వస్తూ ఉంటాయి మీ దగ్గర? కమర్షియల్ వచ్చి రోజు 200 ఉంటుంది సార్. 200 సిలిండర్లు సప్లై చేస్తాం, 250. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేము. అంటే ఇప్పుడు 60 రూపాయలు డొమెస్టిక్ పెరిగింది, 120 రూపాయలు కమర్షియల్ పెరిగింది. అంటే ఇంకా అక్కడ ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతున్నట్టు తెలుసు. అంటే ఇంకా నుంచి సప్లై వస్తే మేము చేయగలం సార్ ఇదే రేటుకి. నరసింహ, ఈ కేవైసీ కంప్లీట్ చేయాల్సిన వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు బహుశా? అంటే ఇప్పుడు చాలా మంది ఈ కేవైసీని కంప్లీట్ చేయలేదు, ఇప్పటిదాకా ఓటీపీ చెప్పారు, లేకపోతే బుకింగ్ చేసుకుంటే కనిపిస్తే సిలిండర్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెడుతోంది. సో ఇప్పుడు అక్కడ భారీగా క్యూ వచ్చే అవకాశం ఉందా? అంటే మేడం ఇక్కడ ఒక కేవైసీకి సంబంధించి జరుగుతున్నాయి కదా, వాటికి సంబంధించి ప్రాసెస్ ఈకేవైసీ చేస్తున్నాం సార్. కస్టమర్లకు ఫోన్లు చేసి చెప్తున్నాము, బిల్లు మీద వస్తుంది, వచ్చి ఈకేవైసీ చేయించమని చెప్తున్నాము. కుర్రాళ్ళని పెట్టాము, ఎంప్లాయీస్ని ఇద్దరిని పెట్టాము, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి చేసి వస్తున్నారు. అంటే రోజుల తరబడి పడుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. గ్యాసా? ఈకేవైసీ రోజుల తరబడి ఏం లేదు సార్, వస్తే వెంటనే చేసి పంపించేస్తాం. ప్రతి ఒక్కటే చెప్తారు, ఏదైతే ప్రతిదీ కూడా ఏదో ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు 60 రూపాయల డొమెస్టిక్ పెరిగింది, కమర్షియల్ పైన 120 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలో అటు సామాన్యులు కూడా కొంత కలవరపాటుకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందుగానే గ్యాస్ బుక్ చేసుకునేందుకు వస్తున్నారు. ఎందుకంటే యుద్ధం ఎఫెక్ట్ తీవ్రత పెరిగితే కనుక మరింత కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కానీ మరింత రేట్లు పెరిగే, గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరసింహ, మొత్తానికి సామాన్యుడిపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ కనిపిస్తోంది. ప్రస్తుతం 60 రూపాయల డొమెస్టిక్ సిలిండర్ ధరను పెంచింది కేంద్రం. అలాగే ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైన సూచనలు చేస్తోంది. సింగిల్ సిలిండర్ వారికి 21 రోజుల వెయిటింగ్ పీరియడ్, డబుల్ సిలిండర్ వాళ్ళకి 30 నుంచి 35 రోజుల వెయిటింగ్ పీరియడ్ పెడుతోంది. అలాగే ఇంతకు ముందులాగా ఈ రోజు సిలిండర్ వస్తే వెంటనే మరుసటి రోజు బుక్ చేసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా 25 to 30 డేస్ అంటే 25 రోజుల నుంచి 30 రోజులు ఆగాల్సిందే. అలాగే ఈ కేవైసీ కంపల్సరీ, ఈ కేవైసీ ఉన్న వాళ్ళకే సిలిండర్ని కూడా డెలివరీ చేస్తారు. ఒకవేళ మీరు కనుక ఈ కేవైసీ చేయకపోతే వెంటనే ఈ కేవైసీ చేసుకోండి.